అక్కడ వరకు మీ మీ ప్రయాణం ఎలా సాగింది అని అడుగుతున్నా నేను. అక్కడ అందరం చూసాం మేము. ఈ సీక్రెట్ జర్నీ నేను అడుగుతున్నా, ఏమన్నా చెప్పగలరా? బయట పెడతారా? సీక్రెట్గా ఇక్కడ పిసిసి అధ్యక్షులు వారు ఉన్నారు, ఇంకా ఇతరత్ర చాలా మంది ఉన్నారు కదండి, వారితోనే కూర్చొని చర్చించడం జరిగింది. రైట్. ఇంకొక ప్రధానమైన అంశం ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఈటెల గారి గురించి, మీ వ్యక్తిగత స్నేహం గురించి అడిగాను కదా. కేటీఆర్తో మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలను పక్కన పెడదాం, చాలా సన్నిహితంగా ఉంటారు కేటీఆర్తో. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి కేటీఆర్ పైన? చెప్పాను, నేను అనేక వేదికల మీద కూడా చెప్పాను. ఆ పార్టీలో నేను ఉన్నప్పుడు కేటీఆర్ గారు అంటే కేసీఆర్ గారు కలవని ప్రతిసారి కూడా కేటీఆర్ గారు నన్ను దగ్గరకు తీసుకోవటం, నాన్న ఏదో అదన్నా పర్వాలేదు, నేను ఉంటానులే సీనన్నా, ఐ ఆమ్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్, ఐ ఆమ్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్. నా కోసం డెఫినెట్గా ఎఫర్ట్ పెట్టారనే చెప్తాను. నా ముందు జరిగిన దాన్ని పెట్టలేదు అని అనడం, కానీ 4 వాల్స్ మధ్య ఏం జరిగింది అనేది నాకు తెలియదు కదండి. ఓకే, నా ఏదన్నా పని ఉండి నేను పోయినప్పుడు సిన్సియర్గా తను ఆఫీసర్కనో ఆ వ్యక్తులకనో చెప్పేవాడు. సరే, నేను పోయి చెప్పించుకున్న పని వర్కౌట్ అవుందా కాలేదా అనేది మటుకు డౌట్. ఎందుకంటే 1-2 ఇష్యూస్లో కేటీఆర్ గారు సిన్సియర్గా చేయాలనుకున్నా కూడా అది నాకు చేయలేకపోయారు. సో ఐ థింక్ దట్ ఈజ్ మై ఫేట్ అనుకునేవాడిని. ఓకే, తర్వాత అర్థమైందా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నారని, మీ ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా వ్యవహరించారని? రాజకీయాల్లో ప్రేమ 2 పక్కలా ఉండాలి కదండి ఈశ్వర్ గారు. అవును, ప్రేమ ఒక పక్కనుంటే ఆ ఒక పక్క ప్రేమలాగానే ఉంటుందా లైఫ్? అంటే ఇక్కడ కేటీఆర్ అనే ముఖ్య నేత ప్రయత్నం చేసిన మీకు కేసీఆర్కి మధ్య ఆ గ్యాప్ని ఎందుకు తీసేయలేకపోయారు? ఏంటి అంత పెద్ద గ్యాప్? అంటే వారి తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధమో సంబంధమో నాకు తెలియదు కదండి. కేసీఆర్ గారు కూడా నాకు కలిసి దిస్ ఈజ్ దిస్, దట్ ఈజ్ దట్ అని ఉంటే ఒక థింక్. ఇది వన్ సైడ్ నేను విన్నప్పుడు నాకు ఇక్కడ కొడుకుతోనే మాట్లాడేవాడిని. తండ్రి గారు నాకు 1-to-1 టైం ఇచ్చింది లేదు, నేను మాట్లాడింది లేదు. అంటే మీరు డైరెక్ట్గా కేసీఆర్తో కలిసి మీ అసంతృప్తి ఎప్పుడు చెప్పుకోలేదా? నాకు తెలిసి నేను పార్టీలోంచి బయటికి రావడానికి ముందు ఒక 4 years నుంచి నేను 1-to-1 కలిసింది లేదండి. 4 ఏళ్ల పాటు దూరంగానే ఉన్నారు. దూరంగానే ఉంది. ఆ మధ్యలో కేటీఆర్ గారు ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. అంటే సారీ మీ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు కేటీఆర్ గారు, మీరు అసంతృప్తితో ఉన్న సందర్భంలోనే. వచ్చారు ఖమ్మం వచ్చారు. నేను కేటీఆర్ గారిని ఫ్రీక్వెంట్గా కలిసేవాడిని అండి. నేను కలిసి కలవలేదనటం తప్పు. కేసీఆర్ గారి గురించి నేను కామెంట్ చేశాను ఇందాక. ఓకే, అంటే మీ గ్యాప్ అంతా కూడా కేసీఆర్ గారితో, ఆ గ్యాప్ కారణం మాత్రం ఇప్పటికీ బయటికి రావట్లేదు. ఫైనల్ వారే కదండి. అవును, ఎందుకు పొంగులేటిని వద్దనుకుంటారు? ఎందుకు పొంగులేటి నాకు అవసరం లేదనుకుంటారు? ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే మీరు అదే క్వశ్చన్ కేసీఆర్ గారిని అడగాలి. డెఫినెట్గా అర్థం కాని క్వశ్చన్ అది. తప్పకుండా అడుగుతాను సార్, తప్పకుండా అడుగుతాను. ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే ఈశ్వర్ గారు ఎందుకు వదిలేసుకున్నారు అనే క్వశ్చన్ మటుకు డెఫినెట్గా అడగండి. డెఫినెట్గా అడుగుతా. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది మాత్రం నేను అడుగుతాను. ఓ జర్నలిస్ట్గా నా బాధ్యత అది. డెఫినెట్గా అడుగుతా. మీ ఇద్దరి మధ్య ఎందుకు ఆ గ్యాప్ పెరిగింది? నాకు కూడా ఆన్సర్ దొరకని క్వశ్చన్ స్టిల్. ఇప్పుడు మీ దగ్గర ఆన్సర్ లేదా దానికి? ఇప్పటికీ నా దగ్గర లేదు. మీరు పార్టీని మిమ్మల్ని సస్పెండ్ చేసేంత వరకు వెళ్ళిపోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు కేసీఆర్ గారికి గ్యాప్ ఉంది, దాన్ని పూడ్చేటటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. ఆ తర్వాత మీరు అసంతృప్తితో ఉన్నారు. నేను పార్టీకి రాజీనామా చేసి బయటికి రావాలంటే ఎప్పుడైనా రావచ్చు. ఎస్, పార్టీ సస్పెండ్ అంటే నేను జనవరి 1వ తారీఖు నాడు నా గొంతు పెంచి మాట్లాడితే వాళ్ళు ఎప్పుడో మిడ్ ఏప్రిల్లో చేశారు నన్ను సస్పెండ్. ఓకే, అంటే వాళ్ళకి అప్పుడు 4 నెలల తర్వాత 4.5 నెలల తర్వాత గుర్తొచ్చింది, ఓహో మన నుంచి ఏదో ఒక మనిషి ఎవరో కామెంట్ చేసినట్టున్నారు, ఇవాళ సస్పెండ్ చేయాలట్టుంది వీరిని అని అప్పుడు తెల్లవారుజామున మిడ్-నైట్ గుర్తొచ్చింది వారికి. మిడ్-నైట్ గుర్తొచ్చి ఉదయానికల్లా సస్పెండ్ చేశారా? మార్నింగ్ 6:30కేనండి టీవీలలో స్క్రోల్. అప్పటి వరకు మీకు అనిపించలేదా మిమ్మల్ని సస్పెండ్ చేస్తారని? కాదు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తారనేటటువంటి ఆలోచన మీకు లేదా? మీ మనసులో ఎప్పుడూ అటువంటి పరిస్థితి ఆలోచన రాలేదా?
అటువంటి సందర్భం ఎంత తొందరగా వస్తుందిరా అని భగవంతుని మొక్కుకున్నా. అట్లా నన్ను సస్పెండ్ చేస్తే నా నెత్తిన పాలు పోసినట్టు నేను ఎదురు చూశాను. రైట్. ఎప్పుడు నేను అయ్యో నన్ను సస్పెండ్ చేశారనే ఫీలింగ్ ఏ రోజు రాలేదు నాకు.